హలో. మనం న్యూ స్టోరీ సిరీస్లో పంచతంత్రలో మిత్రభేదం స్టోరీస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అందుట్లో భాగంగా విష్ణు శర్మ చెప్పిన ఫస్ట్ స్టోరీలో 5 ఇంటర్నల్ స్టోరీస్ చెప్పుకున్నాం ఇప్పటివరకు. సో లాస్ట్ ఎపిసోడ్లో మనము కాకి అలాగే తన గుడ్లను ఎట్లా కాపాడుకుంటుందో ఈ పాము నుంచి అని ఒక కథ చెప్పుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి 6th ఇంటర్నల్ స్టోరీ. ఇది కూడా మొదటి నక్క రెండో నక్కతో అంటుంది, మరి ఎంత బలమున్నా సరే బుద్ధిమంతులకే విజయం లభిస్తుంది అని చెప్పి ఈ 6th ఇంటర్నల్ స్టోరీ చెప్తుంది అనమాట. ఏదో చూద్దాము. అది సింహము మరియు జింక స్టోరీ. అయితే సింహము మృగరాజు కదా, బలం కలది. ఒక్కొక్కరిని భయపెట్టి రోజుకి 2-3 తినేస్తూ ఉంటుంది అడవిలో. అయితే అన్ని జంతువులు భయపడి సింహానికి చెప్తారనమాట, ఇట్లా కాదు, ఇట్లా అయితే మేము అందరం అంతరించిపోతాం, ఒక్క రోజు ఆహారం నీకు అవుతాము అంటే సింహం ఒప్పుకుంటుంది. సో అట్లా ఒకరోజు జింక టర్న్ వస్తుంది. జింక ఏం చేస్తుంది, తెలివిగా ఇట్లా కాదు, నా ప్రాణాలు నేను కాపాడుకోవాలి అని చెప్పి ఏం చేస్తుందంటే సింహం దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆ రోజు తన టర్న్ అనమాట, వెళ్ళి చెప్తుంది, మృగరాజా, నేను నీలాగా ఇంకో సింహాన్ని చూశాను, అదే ఈ అడవికి రాజు అంటుంది. అంటే ఏది చూపించు అని అంటే వెళ్ళి తీసుకెళ్ళి నీటిలో చూడు అక్కడే ఉంది అంటే చూస్తుందనమాట సింహం, బావిలో అనమాట, బావిలో నీటిలో. అయితే ఇది ఈ సింహం ఏమంటే ఆ సింహం కూడా అదే అంటుంది, ఎందుకంటే రిజోనెన్స్ వల్ల. అయితే నీ భర్తం పడతాను ఆగు అని ఆ సింహం ఆ బావిలోకి దూకేస్తుంది. అట్లా జింక తాను తన బుద్ధితో రక్షించుకుంటుందన్నమాట. బలం ముందర బుద్ధి బలం గొప్పది అని ఈ కథ చెప్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ కథతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.